ఒక కాకి చనిపోతే కొన్ని వందల కాకులు కావు కావు కావుమని కారాడేస్తాయి. సినిమా ఇండస్ట్రీలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన గురించి అది తప్పో ఒప్పో మంచో చెడు దాని గురించి దాని మీద పూర్తిగా మిగిలిన ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు కావచ్చు, లేకపోతే నిర్మాతలు కావచ్చు, లేదా దర్శకులు కావచ్చు, వీళ్ళంతా ఒక తాటిపైకి వచ్చి ఆ సమస్యను పరిష్కరించే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేయాలా చేయకూడదంటారా? కాకపోతే ఎందుకని జరిగింది ఎలాగో అల్లు అర్జున్ గారికి కదా, అలాంటప్పుడు ఆయన గొడవ మనకెందుకు, మన పనులు మనం చేసుకుందాం అనే ధోరణిలో ఉన్నారంటారా? లేకపోతే జరిగింది ఒక పెద్దింటి హీరోకి కదా, మిగిలిన వాళ్ళు మనకెందుకులా గొడవ, వాళ్ళు పడతారు అని అయితే కనుక ఎవరికాళ్ళు పక్క తప్పుకున్నారంటారా? లేకపోతే ఒక తెలంగాణ సీఎం గారికి లేదా అల్లు అర్జున్ గారికి మధ్య జరుగుతున్న సంఘటన కాబట్టి మనకెందుకు, మనం ఇన్వాల్వ్ అయితే మనం కూడా లేనిపోయిన రిస్కుల్లో పడతాం అని ఎవరికి వాళ్ళే సైలెంట్ అయిపోయారంటారా? లేదు, ఇంకో కారణం కూడా ఉంది. ఎవరైతే అల్లు అర్జున్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేసినప్పుడు మనం వెళ్ళకూడదు, మనం వెళ్తే మనం కూడా ఇబ్బందుల్లో పడతామని ఆగిపోయారంటారా? ఏమైంది? ఒక కాకి చనిపోతే వందల కాకులు అరుస్తాయి కదా. అలాంటప్పుడు ఒక హీరో, సినిమా ఇండస్ట్రీ అనేది ఒక ఇండస్ట్రీ, అలాంటప్పుడు ఒక హీరోకి ఏదో ఒక సంఘటన అయితే జరిగింది. ఆ సంఘటన నిమిత్తం మిగిలిన వాళ్ళు ఎందుకని స్పందించడం లేదు, మిగిలిన వాళ్ళందరూ కూడా ఎందుకని దాని మీద సరైనటువంటి పరిష్కార మార్గం దిశగా ఆలోచించడం లేదు, ఎవరికి వాళ్ళే మిన్నకుండిపోయారు ఎందుకని? ఇలా చాలా అనుమానాలు, చాలా ప్రశ్నలు అయితే కనుక పబ్లిక్లో రేజ్ అవుతున్నాయండి. కాబట్టి ఒక రకంగా మాట్లాడాలంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వ హయాంలో మొత్తం సినిమా పెద్దలందరినీ పిలిచి మొత్తం అందరినీ పిలిచి వాళ్ళతో కొన్ని విషయాలు అయితే మాట్లాడినప్పుడు పిలిచినటువంటి సినిమా పెద్దల్లో ఎవరైతే చిరంజీవి గారు ఉన్నారు, అలాగే దిల్ రాజు గారు, ఇలా చాలామంది, మహేష్ బాబు గారు ఉన్నారు, ప్రభాస్ గారు ఉన్నారు, ఇలా చాలామంది పెద్ద పెద్ద హీరోలు, పెద్ద పెద్ద దర్శకులు, పెద్ద పెద్ద నిర్మాతలు అందరూ కూడా ఉన్నారు. ఆయన ఉంటే సరైనటువంటి గౌరవం, సరైనటువంటి విధి విధానాలు ఆ రోజున అక్కడ లేవు. కాబట్టి వెళ్ళిన వాళ్ళకి సరిగా గౌరవించలేదు అనే జగన్ గారి మీద చాలా ఆరోపణలు అయితే వచ్చాయి. ముఖ్యంగా జగన్ గారు చిరంజీవి గారికి సముచిత స్థానం కల్పించలేదు, సగౌరవంగా చిరంజీవి గారిని ట్రీట్ చేయలేదు అని ఎక్కువ పుకార్లు హల్చల్ చేశాయి. కాబట్టి ఏదేమైతేనండి, కాబట్టి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 100% సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తాం అని కొంతమంది మాట్లాడారు. ఎవరు మాట్లాడారేంటో నేను వివరంగా చెప్పవసరం, మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇదంతా ఒకటి అయితే కనుక ఇప్పుడు జరుగుతున్న సంఘటన అల్లు అర్జున్ గారు ఈరోజు మళ్ళీ విచారణకు వెళ్లాల్సి ఉంది. కాబట్టి దీని నిమిత్తం ఎందుకని ఇండస్ట్రీ పెద్దలు పూనుకోవడంలా, అరే మా ఇంటి బిడ్డే కదా అని ఎందుకని చిరంజీవి గారి ఫ్యామిలీ అనుకోవడం లేదు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ అనుకోవట్లేదు. కాబట్టి దీని గురించి ఏదైతే పరిష్కార మార్గం ఎందుకని ఆలోచించడం లేదు, ఎందుకని ఆ దిశగా మాట్లాడటం లేదు అని రకరకాల ప్రశ్నలు అయితే కనుక ఉండిపోయినాయి. కాబట్టి మనకెందుకులే అని అనుకుంటున్నారంటారా మెగా కుటుంబం? కాబట్టి ఒక్క మాట చెప్తానండి, తన దాకా వస్తే కానీ ఏదైనా తెలియదంట. మరలా ఎలాంటి ఇన్సిడెంట్ జరగకపోదు. ఇంతకు ముందు జరిగిన దాఖలాలు కూడా లేవా? ఇంతకుముందు కూడా చాలా జరిగినాయి. కటౌట్లు నిలబెడుతున్నప్పుడు కరెంట్ షాక్ వచ్చి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పుడు అలాంటి సంఘటనలు లేదు. ఆడియో ఫంక్షన్కి వచ్చి తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు యాక్సిడెంట్లు అయి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వీటన్నిటికీ ఒక పరిష్కార మార్గం ఆలోచించినప్పుడు ఇలాంటి వాటికి వస్తే కనుక మనం ఎలా ఎదుర్కోవాలి, ఇలాంటి వాటిని జరగకుండా ఎలా ఆపాలి అంటే చనిపోయిన తల్లి గురించి అది చాలా బాధాకరమైన విషయమే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎవరైతే చనిపోయారో ఆవిడ విషయంలో చాలా బాధాకరమైన విషయం. అలాగే హాస్పిటల్లో ఐసీయూలో అడ్మిట్ అయినటువంటి ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో, ఆ బాబు ఎవరైతే ఉన్నారో అతని విషయంలో జరిగింది అన్యాయమే. కానీ జరిగినది ఎలాగో జరిగిపోయింది. జరగాల్సిన దాని గురించి ఎందుకని సినిమా ఇండస్ట్రీ ఆలోచించడం లేదు, ఎందుకని ఎవరికి వాళ్ళే పక్కకి వెళ్ళిపోతున్నారు? ఒక జగపతి బాబు గారిని చూసుకోండి ఏంటి, సినిమా ఇండస్ట్రీలో ఎవరెళ్ళి కలిసినా కలవకపోయినా జగపతి బాబు గారు ఆయన మాత్రం వెళ్ళి నేను ఆ అబ్బాయిని కలిశాను, వాళ్ళ నాన్నగారిని కలిశాను, మాట్లాడాను, ఒకంత ధైర్యం చెప్పాను, చేతనైనంత సాయం చేస్తానని చెప్పాను అనేది చెప్పడం జరిగింది. ఇలాంటి విషయాల్లో అందరూ మూకుమ్మడిగా ఎందుకు ఉండలేకపోతున్నారు, ఎందుకని వన్ స్టెప్ తీసుకోలేకపోతున్నారు? కాబట్టి ఇండస్ట్రీలో ఎవడికి వాడేనా, యమునా తీరేనా, ఎవడు మొగాడు లేడా, లేకపోతే సాధ్యాలు చేసే ఒక పెద్ద నిధి లేదా, దిక్కు మొక్కు లేకుండా అయిపోయిందా సినిమా ఇండస్ట్రీ? దిక్కు లేకుండా ఉందా సినిమా ఇండస్ట్రీ? లేదు కదా. మరి అలాంటప్పుడు అందరూ ఏకమవ్వాలి కదా. ఏకమయ్యి జరిగిన తప్పుని సరిదిద్దటమో లేదా జరిగిన తప్పుకి దానికి పరిష్కార మార్గం ఆలోచించడమో చేయాలి కదా. ఎందుకని చేయలేకపోతున్నారు? ఎవడికి వాడు నేనే గొప్ప అనుకోవడం వల్ల.
కాబట్టి సినిమా ఇండస్ట్రీలో చాలా కుప్పలు తెప్పలుగా పెరిగిపోయిన ప్రశ్నలు అయితే కనుక చాలా ఉండిపోయినాయి. నా అభిప్రాయం ప్రకారంగా నేనేంటనేది మీకు చెప్పా ఖచ్చితంగా. కాబట్టి 100% నేను అడిగిన ఈ ప్రశ్నలకి సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తా అన్నారు కొంతమంది. వస్తుందంటారా? కాబట్టి సినిమాలో ఉండే నేనే పెద్ద నేనే దిక్కు నేనే ముక్కు అనుకునే వాళ్ళు ఎందుకని నోర్లు పెగలట్లేదు? ఎవరైనా ఎందుకని మాట్లాడటం లేదు? కావాలని సింగిల్గా టార్గెట్ చేశారా అల్లు అర్జున్ గారిని? ఇవన్నీ కూడా ప్రశ్నలేనండి, సమాధానాలు లేని ప్రశ్నలు. మీ దగ్గర సమాధానం అంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. మర్చిపోదు 100% లైక్ చేయండి. లైక్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఎక్కువ షేర్ అవుతుంది. ఎలాంటి ప్రశ్నలు ఎక్కువ మంది చేరడం వల్ల వాళ్ళ నుంచి ఎక్కువ సమాధానం రావడానికి అవకాశం ఉంటుంది. మర్చిపోద్దు, మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.